నిరంతరం నిరుద్యోగుల తరపున ఈ మీడియా మిత్రులు మాకు అండగా ఉండే ఎప్పటికప్పుడు మా నిరుద్యోగుల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ఈ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. రేపు డిసెంబర్ 9వ తారీఖు వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి అనేవాడు లేడు. ఇప్పటికైనా మా బాధలు చెప్పుకోవాలి. ఇక్కడ చూశారు, ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో మీరు చూస్తున్నారు మీడియా మిత్రులు. ఎందుకు మా సమస్య చెప్పుకోవడానికి ఒక విద్యాశాఖ అనే ఒక శాఖ ఉంటుంది. ఆ శాఖని చెప్పడానికి కూడా ఒక మంత్రి ఇప్పటికి కూడా నియమించడం జరగలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఒక హోంమంత్రి మాకు కానిస్టేబుల్ ఎస్ఐ జాబులు కావాలంటే మా సమస్య ఈ 46 కావచ్చు, ఎలాంటి సమస్యలైనా ఒక హోంమంత్రికి తెలియపరచాలంటే ఈ రాష్ట్రంలో ఎప్పటికి వరకు ఒక హోంమంత్రి కూడా లేరు. ఎందుకు ఈ శాఖలు అన్నీ ఈ రేవంత్ రెడ్డి దగ్గర, ఈ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని కనీసంగా మేము కలవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఇదే నిరుద్యోగులు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఎన్నో ఎమ్మెల్సీలు, చైర్మన్ పదవులు పొందిన వ్యక్తులు 24 అవర్స్ ఈ సిటీ సెంటర్ లైబ్రరీకి తిరిగి నిరుద్యోగులను నమ్మించి మోసం చేసి ఈరోజు మీరు ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అంటుంది ఏంటంటే, మీకు రాబోయే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ రాబోతుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఉమ్మడికి ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేషన్ త్వరలో రాబోతుంది. బిడ్డలు అనుకుంటున్నారు, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి అని మీరు అనుకుంటారు. రాబోయే ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు నిరుక్షతతో చూస్తున్నారు, బాగా వేడితో చూస్తున్నారు. రేపు అదేందో ఆ రిజల్ట్ ఏందో మీరు చూడబోతున్నారు. ఎందుకంటే రేపు జూన్ 2వ తారీఖు లోపు మీరు మా నిరుద్యోగులకి మీరు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాల హామీ, ఈ 2 లక్షల ఉద్యోగాల హామీ ఇవ్వకుంటే ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల ఆవేశం, ఉక్రోవం ఏ విధంగా చూడబోతున్నారో మీకు ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. From the past 2.5 to 3 years, there was no even single notifications for students to crack the job. So we have conducted many events like Dharna, Mahadharna, Rasta Roko, Million March, etc. without violating the rules and regulations of the law. So my humble request to the CM Ravindra Reddy sir, please take this issue to your notice and release the employment notifications on June 2. Once upon a time, the CM Ravindra Reddy sir told that the students of Telangana should not feel inferior with others. But right now, if a student is unemployed, is recognized as unemployed in the society, then definitely he would feel himself as inferior in the society. And the Telangana students feel like we are leaders. But right now the students were crushed in the hands of leaders. నేను ఏమంటున్నానంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలన్నీ వీటిని టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో పెడితే విద్యార్థులకు యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది, చదవాలనే కోరిక ఉంటుంది వాళ్ళ దాంట్లో. వాళ్ళు గట్టిగా చదివి జాబ్స్ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి ధర్నాలు, మహాధర్నాలు కార్యక్రమాలు ఉండవు. గవర్నమెంట్ కూడా మంచి పనితీరు ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ లేకపోవడంతో విద్యార్థులంతా ఊరి బాట పట్టి ఎన్నో కష్టాల పాలవుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు మీరు గట్టిగా నోటిఫికేషన్ విడుదల చేయాలి, విద్యార్థులను ఆదుకోవాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. జై హింద్, జై భారత్.